అందరికీ నమస్కారం అండి. ప్రియమైన టెట్ 2026 రాసేటువంటి అభ్యర్థులకు మరి రేపు టెట్ ఎగ్జాము ప్రారంభం అవుతుంది కాబట్టి తప్పకుండా మరి సందులు సమాసాల గురించి మరి లేట్ చేయకుండా చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన సందులు సమాసాలు టెట్ పేపర్ 1లో మరి తప్పకుండా ఇవైతే రావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి. సవర్ణదీర్ఘ సంధి ఇది మాత్రం తప్పకుండా ప్రతి టెట్లో ప్రతి పేపర్లో సవర్ణదీర్ఘ సంధి అనేది తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆ ప్లస్ ఆ దేవాలయం 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 అంటే దేవా ప్లస్ ఆలయం దేవాలయం. ఆ ప్లస్ ఆ అనే అచ్చు రావడం జరిగింది కాబట్టి దేవాలయం ఇది సవర్ణదీర్ఘ సంధి. ఈ ప్లస్ ఈ గిరీషుడు అంటే గిరి ప్లస్ ఈషుడు అంటే ఈ ప్లస్ ఈ రెండవ ఈ రావడం జరిగింది కాబట్టి దీర్ఘంతో కూడుకొని వచ్చి ఉన్నది కాబట్టి ఇది సవర్ణదీర్ఘ సంధి అనేది జరుగుతుంది. గుణసంధి చూద్దాం. గురూపదేశం గురూపదేశం ఇక్కడ చూడండి. గురూపదేశం అంటే గురు ప్లస్ ఉపదేశం గురు ప్లస్ ఉపదేశము ఊ ప్లస్ ఊ రెండవ ఊ రావడం జరిగింది కాబట్టి గురూపదేశం ఇది సవర్ణదీర్ఘ సంధి. ఇక గుణసంధి చూసినట్లయితే గుణసంధి రామేంద్రుడు రామ ప్లస్ ఇంద్రుడు రామేంద్రుడు రామ ప్లస్ ఇంద్రుడు ఆ ప్లస్ ఈ ఏ రామేంద్రుడు మేలో ఏ అనే అచ్చు ఏర్పడింది కాబట్టి తప్పకుండా మరి ఇది గుణసంధి జరుగుతుంది. ఆ ప్లస్ ఊ అంటే దేవోత్సవం దేవ ప్లస్ ఉత్సవం దేవోత్సవం ఓలో దేవోలో ఓ అనే అచ్చు రావడం జరిగింది కాబట్టి ఇది గుణసంధికి మరి చెందుతుంది. వృద్ధి సంధి చూసినట్లయితే రాజేశ్వరుడు అంటే రాజా ప్లస్ ఈశ్వరుడు ఆ ప్లస్ ఏ ఇది కూడా ఏమవుతుంది ఐ అనే అక్షరం రావడం జరుగుతుంది కాబట్టి ఆ ప్లస్ ఏ ఐ రాజైశ్వరుడు అంటే రాజా ప్లస్ ఈశ్వరుడు. దీన్ని విడదీసినట్లయితే ఇది వృద్ధి సంధి కావడం జరుగుతుంది. ఇది కూడా తప్పకుండా రావడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే